ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎప్పుడూ లేనంతగా దాదాపు 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న విజువల్ వండర్ రామాయణ. ఈ సినిమా ట్రైలర్ ను మామూలుగా కాకుండా ఇండియాలోనే ఫస్ట్ టైం ఎంతో పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేశారు. మేకర్స్ తీసుకున్న ఈ డిసిజన్ తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మనం చిన్నప్పటి నుంచి దూరదర్శన్ లో చూసిన రామానంద్ గారి రామాయణం ఒకెత్తైతే ఇంటర్నేషనల్ లెవెల్లో గ్లోబల్ ఆడియన్స్ కు మన సంస్కృతిని చూపించేందుకు హాలీవుడ్ రేంజ్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. మరి ఈ ట్రైలర్ ఆ నమ్మకాన్ని నిలబెట్టిందా? ఇందులో ఉన్న ప్లస్ లేంటి మైనస్ లేంటి? ఆదిపురుష్ సినిమాతో పోలిస్తే ఇది ఎంత బెటర్? మీరు రామాయణం ట్రైలర్ చూసారా? చూస్తే మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. మామ ట్రైలర్ కు రియల్ అండ్ గాడ్ లెవెల్ గూస్ బంప్స్ ఇచ్చింది మాత్రం లంకాధిపతి రావణుడిగా వచ్చిన యష్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆ కనుచూపు, గేట్ తన్నుకుంటూ వచ్చే ఎంట్రీ సీన్ థియేటర్ లో పూనకాలు తెప్పించడం. రావణుడి క్యారెక్టర్ కేవలం విలన్ గా కాకుండా త్రిలోకాధిపతి అనే రేంజ్ లో ఎలివేట్ చేశారు. సీతాదేవి పాత్రలో సాయి పల్లవి పర్ఫెక్ట్ చాయిస్. ఆమె ముఖంలో ఉన్న పవిత్రత, ప్యూర్ ఎమోషన్స్ చూస్తుంటే నిజంగానే సీతమ్మను చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా వివాహ సమయంలో నాకిచ్చిన వచనం ఏమైంది అనే డైలాగ్ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మరియు హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మర్ ఇద్దరు కలిసి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ ట్రైలర్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఆ శంఖనాదాలు, మంత్రాల ఉచ్చారణ ప్రతి ఫ్రేమ్ కి ప్రాణం పోసాయి. రావణుడి విలువిద్య సీన్లు, లంకలో జరిగే కత్తి యుద్ధాలు, జటాయువు ఎపిసోడ్, ఐరావతం సీక్వెన్స్ అన్ని చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. రామాయణం మూవీలో ట్రైలర్ ఎంత బాగున్నా కొన్ని విషయాల్లో ఆడియన్స్ ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. రాముడిగా రణబీర్ కపూర్ లుక్ ప్రశాంతంగా డివైన్ గా ఉన్నప్పటికీ ఆయన హిందీ డైలాగ్ డెలివరీలో ఆ గంభీరత్వం పోయింది. సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఆయన ఇంకా ఏ జవాని హే దివాని లేదా రాక్ స్టార్ రోజుల్లోనే ఉండిపోయినట్లు మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎమోషనల్ కనెక్షన్ కూడా మిస్ చేశారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూపించాలనే తాపత్రయంలో రామాయణానికి అసలైన ఆత్మ అయిన భక్తి, ఎమోషన్, సింప్లిసిటీ ఈ ట్రైలర్ లో కంటికి కనిపించే గ్రాఫిక్స్ వెనుక దాక్కున్నట్లు అనిపిస్తుంది. ట్రైలర్ లో లక్ష్మణ రేఖ, శూర్పణఖ ముక్కు కోసే సీను, సీతాపహరణం అన్ని చూపించారు. కానీ సన్నీ డియోల్ పోషిస్తున్న హనుమంతుడి పాత్రను మాత్రం అస్సలు చూపించలేదు. ఫ్యాన్స్ ఇది చాలా మిస్సింగ్ అని ఫీల్ అవుతున్నారు. అయితే హనుమంతుడి పాత్ర పార్ట్ 2 లో ఎక్కువగా ఉంటుందని టాక్. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ హాలీవుడ్ లెవెలా లేక ఏఐ బొమ్మలా? ఈ సినిమా కోసం ఆస్కార్ గెలుచుకున్న ప్రపంచ ప్రఖ్యాత విఎఫ్ఎక్స్ స్టూడియో డిఎన్ఈజీ వర్క్ చేసింది. ప్లస్ పాయింట్ ఏంటంటే లంకా నగరం, గోల్డెన్ కలర్ ప్యాలెట్, ఆకాశంలో ఎగిరే పుష్పక విమానం, జటాయువు సీన్లు చాలా రిచ్ గా ఉన్నాయి. హాలీవుడ్ డ్యూన్ లేదా అవతార్ రేంజ్ స్కేల్ మ్యాచ్ చేయడానికి ట్రై చేశారు. మైనస్ పాయింట్ ఏంటంటే షార్ట్స్ లలో మాత్రం గ్రాఫిక్స్ చాలా ఆర్టిఫిషియల్ గా, నేచురాలిటీ లేకుండా కంప్యూటర్ గేమ్ లా ఉందని, ఏఐ జనరేట్ చేసిన ఇమేజ్ లా కనిపిస్తున్నాయని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. సాదా సీదా సీన్లకు కూడా అనవసరమైన గ్రీన్ స్క్రీన్లు, ఫేక్ ఫైర్ ఎందుకు వాడాల్సి వచ్చిందని విమర్శలు వస్తున్నాయి. థియేటర్ రిలీజ్ నాటికి ఈ విఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభాస్ గారి ఆదిపురుష్ అండ్ రణబీర్ కపూర్ యష్ రామాయణం ఇద్దరి మూవీకి మధ్యలో తేడా ఏంటో చూద్దాం. ఆదిపురుష్ లో మోడర్న్ లెదర్ జాకెట్లు, వింత హెయిర్ స్టైల్స్ క్యారెక్టర్లను మార్చేశాయి. లుక్స్ విషయంలో అందరికి చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. రణబీర్ కపూర్ రామాయణంలో మన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు పర్ఫెక్ట్ గౌరవం ఇస్తూ సాంప్రదాయబద్ధంగా డిజైన్ చేశారు. ప్రభాస్ ఆదిపురుష్ లో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను ఒక కార్టూన్ లాగా, విలన్ సైకో లాగా చూపించారు. ఇప్పుడు వచ్చిన రామాయణం మూవీలో యష్ రావణుడిగా పవర్ఫుల్ కింగ్, కళ్ళల్లోనే క్రూరత్వం మరియు గంభీర్యం చూపించారు. ఇద్దరితో పోలిస్తే యష్ చేసిన రావణుడి పాత్ర చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఆదిపురుష్ లో కథ విధానం ఎలా ఉంటుందంటే కేవలం యుద్ధం మరియు సీతాపహరణం మీద మాత్రమే ఫోకస్ పెట్టారు. రామాయణం మూవీలో అయోధ్య నుంచి అరణ్యవాసం, ఆపై యుద్ధం వరకు కథను 2 భాగాలుగా ఎంతో డీటెయిల్ గా చెప్తున్నారు. విజువల్ క్వాలిటీ విషయానికి వస్తే చీకటి బ్యాక్గ్రౌండ్, వీడియో గేమ్ లాంటి ఆర్టిఫిషియల్ గ్రాఫిక్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. మరి రామాయణంలో 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో చాలా గ్రాండ్ గా విజువల్ ఫీస్ట్ లా ప్లాన్ చేశారు. మరి ఈ 2 సినిమాలతో మీరు పోల్చుకున్నట్లయితే మీకే సినిమా బాగుందని అనిపించింది? రామాయణ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటించడంపై సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ నడుస్తుంది. గతంలో రణబీర్ కపూర్ తాను బీఫ్ తింటానని ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ స్టేట్మెంట్ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. శ్రీరాముడు లాంటి పవిత్రమైన పాత్రను బీఫ్ తినే వ్యక్తికి ఎలా ఇస్తారు అంటూ నార్త్ ఇండియాలో కొందరు నెటిజన్లు తీవ్ర ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా రణబీర్ నటించిన యానిమల్ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎంతో వైలెంట్ గా, వైల్డ్ గా ఉంటుంది. అంత నెగిటివ్ వైలెంట్ షేడ్స్ ఉన్న నటునికి వెంటనే శాంతమూర్తి అయిన రాముడి పాత్రలో చూడడం మాకు చాలా కష్టంగా ఉంటుందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. నితీష్ తివారీ రామాయణం ట్రైలర్ లో కొన్ని చిన్న విఎఫ్ఎక్స్ లోపాలు, రణబీర్ డైలాగ్ డెలివరీ మినాయిస్తే ఇండియన్ సినిమా గర్వపడేలా ఒక అద్భుతమైన విజువల్ వండర్ రాబోతుంది. రాబోయే 2026 దీపావళికి ఈ సినిమా థియేటర్ లో వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ర్యాంప్ లా ఉండబోతుందని గ్యారంటీగా చెప్పొచ్చు. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా చూడడానికి? కింద కామెంట్ లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎట్లా సినీ లేటెస్ట్ గా వచ్చిన రణబీర్ రామాయణం మూవీ వెనుక ఉన్న అసలైన మాస్టర్ మైండ్ ఎవరో మీకు తెలుసా? ఈ సినిమా వెనుక ఉన్న అసలైన మాస్టర్ మైండ్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా. ఈయన ఎవరో కాదు, హాలీవుడ్
బాలీవుడ్ లో డ్యూన్, ఓపెన్ హైమర్, ఇన్సెప్షన్ లాంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రపంచ ప్రఖ్యాత డిఎన్జీ కంపెనీ ఈ సీఈఓ. ఇది ఒక హాలీవుడ్ స్ట్రాటజీ. కేవలం ఇండియాలోనే కాకుండా ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో గ్లోబల్ మార్కెట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అందుకే ఇంటర్నేషనల్ స్క్రీన్ ప్లే రైటర్ సాయం తీసుకున్నారు. ఇంకో స్ట్రాటజీ కల్చరల్ ఎక్స్పోర్ట్. చైనా వాళ్ళు కుంఫు పాండాని, హాలీవుడ్ వాళ్ళు వాళ్ళ గ్రీక్ మైథాలజీ ఎలాగైతే వరల్డ్ వైడ్ గా అమ్ముకున్నారో, నమిత్ మల్హోత్రా మన భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అదే రేంజ్ లో గ్లోబల్ బ్రాండ్ గా మార్చాలని ఫిక్స్ అయ్యారు. అందుకే అంత బడ్జెట్ పెట్టారు. మరి అవెంజర్స్, డూమ్స్, అవతార్, కుంఫు పాండా ఇలాంటి సినిమాల్లాగా మన రామాయణం కూడా అదే లెవెల్ బ్లాక్ బస్టర్ అవుతుందా, గ్లోబల్ వైజ్ గా అటెన్షన్ తెచ్చుకుంటుందా? కింద కామెంట్ చేసి చెప్పండి. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఇండియాలోనే మోస్ట్ డిమాండ్ ఉన్న మాస్ హీరో యష్. ఆయన కేవలం ఒక విలన్ క్యారెక్టర్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు? దీని వెనక ఉన్న పెద్ద రీజన్ ఏంటి? యష్ ఈ సినిమాలో కేవలం నటుడు మాత్రమే కాదు, ఆయనకు చెందిన మాస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అంటే లాభాల్లో కూడా ఆయనకు భారీ షేర్ ఉంటుంది. యష్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, రామాయణంలో రావణుడి పాత్రకు ఉన్న డెప్త్, అహంకారం, శివభక్తి మరియు ఆ నాలెడ్జ్ ఏ క్యారెక్టర్ కి కూడా ఉండవు. రాముడి గొప్పతనం తెలియాలంటే రావణుడు ఎంత పవర్ఫుల్ లో చూపించాలి. అందుకే ఆయన ఈ రోల్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. మొదట సీతమ్మ పాత్ర కోసం రణబీర్ కపూర్ రియల్ లైఫ్ వైఫ్ అయిన ఆలియా భట్ ని అనుకున్నారంట. కానీ చివరి నిమిషంలో సాయి పల్లవి లోపలికి వచ్చింది. ఎందుకు? ఆలియా భట్ బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న నటి. కానీ నితీష్ తివారికి సీత పాత్రలో ఎటువంటి గ్లామర్ టచ్ లేదు, సహజమైన పవిత్రత కనిపించాలని పట్టుబట్టారంట. సాయి పల్లవికి ఉన్న నో మేకప్ పాలసీ. ఆమె యాక్టింగ్ స్కిల్స్ సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా భారీ క్రేజ్ ఉంది. ఆలియా భట్ కంటే సాయి పల్లవి సీతమ్మ పాత్రకు 100% న్యాయం చేయగలదని మేకర్స్ భావించారు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? ఆలియా భట్ అయితే సీతమ్మకు బాగుంటుందా, లేకపోతే సాయి పల్లవి పర్ఫెక్ట్ గా సెట్ అయిందా లేదా అని కింద కామెంట్ చేసి చెప్పండి. యానిమల్ సినిమాలో కంప్లీట్ గా రా అండ్ రఫ్ వైలెంట్ క్యారెక్టర్ చేసిన రణబీర్ రాముడి పాత్ర కోసం తనను తాను ఎలా మార్చుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. రాముడి పాత్ర చేసేటప్పుడు ఆ పవిత్రత రావాలని రణబీర్ కపూర్ షూటింగ్ పూర్తయ్యే వరకు కంప్లీట్ గా నాన్ వెజ్ మరియు ఆల్కహాల్ కి దూరంగా ఉన్నాడు. రాముడి నలకలో ఒక రాయల్టీ, మాటలో ఒక గౌరవం ఉండాలి. ఇందుకోసం రణబీర్ కపూర్ ప్రత్యేకంగా ఒక కల్చరల్ గురువు దగ్గర హిందూ శ్లోకాలు, పాతకాలపు హిందీ సంస్కృత ఉచ్చారణలపై నెలల తరబడి శిక్షణ తీసుకున్నారు. రణబీర్ చూపిస్తున్న ఈ డెడికేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. రామాయణం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరికీ వస్తున్న ఒకే ఒక డౌట్, ఆ మూవీని పార్ట్ 1 పార్ట్ 2 గా ఎలా విడదీసి చూపించబోతున్నారు? అసలు కథను ఎక్కడ కట్ చేయబోతున్నారు? మొదటి భాగంలో శ్రీరాముడి జననం, విశ్వామిత్రుడితో అరణ్య గమనం, సీతా కళ్యాణం, వనవాసం మరియు సీతాపహరణం వరకే ఉంటుందని ఇండస్ట్రీ టాక్. అంటే పార్ట్ 1 ఎండింగ్ లో రావణుడిగా యష్ ఎంట్రీ మరియు సీతను తీసుకెళ్లే సీన్లతో థియేటర్ లో మైండ్ బ్లోయింగ్ క్లిప్స్ హంగరిస్తున్నారు. రెండో భాగంలో పూర్తిగా హనుమంతుడి ఎంట్రీ, కిష్కింధకాండ, సముద్రంపై వారధి నిర్మాణం మరియు లంకా యుద్ధం చుట్టూ తిరుగుతుంది. అంటే అసలైన యాక్షన్ ర్యాంపేజ్ అంతా పార్ట్ 2 లోనే ఉంటుంది. మరి ఈ మూవీపై మీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఇలా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎడ్ల సినీ రివ్యూ.